త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ పెంచింది. వరుస సమావేశాలతో క్యాడర్ను సమాయత్తం చేస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ మరోసారి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. సీఎం రేవంత్ సృష్టించిన భయం కారణంగా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్నారు కేటీఆర్. ప్రజలు కాంగ్రెస్ పాలనపై ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. సమాజంలో అన్ని వర్గాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో నష్టపోయాయని, జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర పునఃప్రారంభం అవ్వాలని పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సన్నాహక సమావేశంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి కూడా 6 ఇన్ఛార్జీలు కూడా నియమించారు. 6 ఇన్ఛార్జీలతో పాటు హైదరాబాద్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి కూడా హాజరయ్యారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతుంది కాబట్టి 22 నెలలు అవుతున్నా కూడా రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ సమయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆ పట్టకు కట్టడానికి మాత్రం ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంటూ కూడా ఆ నేతలకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్. ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం గెలుపొందే దిశకు కూడా అడుగులు వేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు కూడా రచిస్తుంది కాబట్టి అందులో భాగంగానే ఇవాళ సమావేశం అయితే నిర్వహించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ సమావేశం ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన మాత్రం హైదరాబాద్ వ్యవస్థ కూడా కుప్పకూలింది. ఈ విషయాలు కూడా జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా తెలియజేయాలి. ప్రచారంలో కూడా ఈ అంశాలు కూడా ఉపయోగించుకోవాలనే దానిపై కూడా ఇప్పటివరకు కేటీఆర్ మాత్రం నేతలకు మాత్రం ఒక క్లారిటీ ఇచ్చిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే వరుసగా కేటీఆర్ సమావేశాలు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. తెలంగాణ వేదికగా ఇప్పటికీ 2 సమావేశాలు కూడా నిర్వహించారు. 2 సమావేశాలకు సంబంధించి జూబ్లీహిల్స్ ఏదైతే 6 డివిజన్లు ఉన్నాయో 6 డివిజన్లో మాత్రం 2 డివిజన్లో కూడా సమావేశాలు నిర్వహించి వాళ్ళకు కూడా దిశానిర్దేశం చేస్తారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మాత్రం ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది, మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎలాంటి సేవలు అందించారు, వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఆ నేతలకు కూడా దిశానిర్దేశం చేసిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపించింది. తాజాగా కూడా మరోసారి కూడా కేటీఆర్ ఇవాళ సమావేశం అవడం మాత్రం జూబ్లీహిల్స్ పైన బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రత్యేక ఫోకస్ అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు. ప్రత్యేక ఫోకస్ పెట్టిన ఆ నేపథ్యంలో మాత్రం గ్రౌండ్ కి అంటే గడప గడపకి బీఆర్ఎస్ పార్టీ నేతలు వెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు సూచనలు చేసిన నేపథ్యంలో మాత్రం డివిజన్ల ఇన్ఛార్జీలు కూడా అందులో భాగంగానే ఉదయం సాయంత్రం కార్యకర్తలు కూడా కలిసే పనిలో కూడా పడ్డారని చెప్పొచ్చు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి కావచ్చు, హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గత ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలిచామో ఆ సీట్లు గెలవడానికి కారణాలు ఏంటి అనే దానిపై కూడా ప్రజలకు వివరించాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదని చెప్పేసి కూడా పదే కూడా ఆ కేటీఆర్ విమర్శలు కూడా గుర్తిస్తున్నారు. కాబట్టి అన్నిటి అంశాలపైన కూడా గ్రౌండ్ లోకి వెళ్లే విధంగా కూడా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకోవడానికి మాత్రం ఈ సమావేశం నిర్వహించారని చెప్పుకోవచ్చు. శ్వేత. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.